ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాలకు, ఆశా వర్కర్లకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు మానసిక బాధ అనుభవించి చనిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి ఉందని వాపోయారు. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ముందస్తుగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. వెంకటాపురం, నాయగూడెం, నాగారం, మంగపేట, తాడ్వాయి భాగం 40 ఇయర్స్ దాటినటువంటి అంగన్వాడీ అమ్మలకు, ఆయలకు మరి రేస్ ఫౌండేషన్ వారి యొక్క సహకారం ఈరోజు క్యాన్సర్ టెస్టులతో పాటు ఇతర టెస్టులను కూడా నిర్వహించడానికి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ములుగు వెంకటాపురం భాగం అట్లా రాబోయే కాలంలో కూడా ఓవరాల్ గా మరో ట్రిప్లో మహిళా సంఘాల వాళ్ళకు, ఆశా వర్కర్ కూడా ఈ రకంగా చేయాలి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే అతిపెద్ద భూతము క్యాన్సర్ బారిన పడ్డటువంటి వాళ్ళు నిరంతరము ఒక మానసిక ఆవేదనతో ఇబ్బంది పడుతూ చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరికి ఏ రూపంలో అది అటాక్ అయితే తెలియడం లేదు. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఫస్ట్ ఆయా అంగన్వాడీ టీచర్లకు, ఆశలకు, మహిళా గ్రూపులకు చేస్తూ ఇది చేయించుకోవడం మూలంగా మన యొక్క ఆరోగ్యాన్ని మనం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి కూడా ఒక ముందస్తు సమాచారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనడానికి మరి సంసిద్ధత ఉండాలని తెలియజేస్తూ ఈరోజు ములుగు నియోజకవర్గాన్ని